గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో మాస శివరాత్రి విశేష కైంకర్యం. సెప్టెంబర్ 24 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల స్వామి పుష్కరిణిలో మరమ్మత్తు పనులు పూర్తి. భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, మహాపూర్ణాహుతి. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పెద్ద వీధి ఉట్లోత్సవం. శ్రీకృష్ణస్వామి గోవిందరాజస్వామి వార్లకు ఘనంగా ఆస్థానం. అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్ర జపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి గురువారం మాస శివరాత్రిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి సమున్నతమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఈవో శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు ఈవో దిశానిర్దేశం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల మాడవీధుల్లో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్యాలరీలలో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 24వ తేదీ ధ్వజారోహణం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భద్రతా చర్యలపై క్షేత్రస్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. మాడవీధుల్లో అదనపు మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యం కోసం అదనపు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. గ్యాలరీలలో ఉన్న ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది గరుడ వాహన సేవకు 3 లక్షలకు పైగా భక్తులు విచ్చేశారని, అందుకు అనుగుణంగా ఈ ఏడాది అదనపు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించి తిరుపతిలో కూడా పార్కింగ్లు ఏర్పాట్లు చేసి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చేలా చర్యలు చేపట్టమన్నారు. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖున ధ్వజారోహణం ఉంటుంది. ఆ రోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ చూడటానికి ఎడిషనల్ ఈవో గారు, ఎస్పీ గారు, సిఎండ్ఎస్ఓ గారు అందరం కూడా అధికారులతో ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ప్రతిరోజు వాహన సేవలకి భక్తులు వస్తారు, స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, సెక్యూరిటీ పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా చూసి ఏ గేటు నుంచి లోపలికి పంపించాలి, ఏ గేటు నుంచి బయటకు పంపించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ కూడా చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మీద చూస్తే కొన్ని టాయిలెట్స్ అవసరం ఉండడం అనేది గమనించాము. అందుకని ఎడిషనల్గా కొన్ని టాయిలెట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అదనంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి కూడా గ్యాలరీల్లో కూర్చున్న ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదాలు అందేలాగా ఒక మెనూ తయారు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అదనంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, దాని యొక్క సమయం కూడా దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు ఎక్కువగా కింద నుంచి గరుడ సేవ రోజు వస్తారు కాబట్టి పోయిన సంవత్సరం 3 లక్షల పైనే ఉన్నారు గరుడ సేవ వీక్షించడానికి వచ్చిన వారు. వారందరికీ కూడా కింద నుంచి పైకి రావడానికి ఆర్టీసీ వారితో మాట్లాడి అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం, అదనంగా ట్రిప్స్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేస్తున్నాము. ఇక్కడ పైన పార్కింగ్ ప్లాన్ కూడా మేము తయారు చేస్తున్నాము. ఎక్కడెక్కడ పార్కింగ్ చేయొచ్చు, ఎలా పార్కింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. అలాగే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా అన్ని వాహనాలు పైన పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి భక్తులు కొన్ని పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కింద భక్తులు అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పైకి రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము. మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ సమీక్షిస్తాం. ఇంజనీరింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రికల్ ఏర్పాట్లు కూడా సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేయడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో లోకనాథం, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలోని స్వామి పుష్కరిణి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జూలై 20వ తేదీ పుష్కరిణి మరమ్మతు పనులను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న విధంగానే ఆగస్టు 20వ తేదీకి పూర్తి స్థాయిలో పుష్కరిణిని సిద్ధం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ముందస్తు ప్రణాళికతో టీటీడీ సిద్ధమవుతోంది.
టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు అందుకు అనుగుణంగా నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తిరుమలలో అత్యంత పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మత్తు పనులను పూర్తి చేసి సిద్ధం చేశారు. జూలై 20వ తేదీ నుండి పుష్కరిణి పనులను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం నెల రోజులలో పుష్కరిణి మరమ్మతుల పనులను పూర్తి చేసి ఆగస్టు 20వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ విభాగంలోని దాదాపు 100 మంది కార్మికులు స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగుల అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు 1 కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణిని నింపి మరమ్మతు పనులను పూర్తి చేశారు. స్వామి పుష్కరిణి మరమ్మతు పనుల నేపథ్యంలో నెల రోజుల పాటు పుష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా భక్తులను కూడా ఈ నెల రోజుల పాటు స్వామి పుష్కరిణిలోకి అనుమతించలేదు. ఆగస్టు 20వ తేదీ బుధవారం నుండి భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడంతో పాటు పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోష పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా యాగమండపంలో ఋత్వికులు పలు రకాల వైదిక క్రతువులతో శాస్త్రోక్తంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు మేళతాళాల నడుమ తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. ఈ సందర్భంగా బుధవారం ఉత్సవమూర్తులకు స్నాపనం, యాగశాలలో హోమం, పవిత్ర ప్రతిష్ఠ, పవిత్ర సమర్పణ అనంతరం ఆలయమాడ వీధులలో ఉత్సవమూర్తులకు తిరుచి సేవ, ఆపై యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఏడాది పొడవునా నిర్వహించిన పలు రకాల క్రతువులలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పొట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగ పిందె పొట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన
నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. అనంతరం యాగశాలలో విశేష హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, బలిపీఠ, ధ్వజస్తంభ మండపాలకు, గోపుర శిఖరాలకు సమర్పించి కర్పూర హారతులందజేశారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో వేద పండితులు హోమాలు నిర్వహించిన అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్ల ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు జరిపారు. అనంతరం యాగశాలలో వేద పండితులు ఆగమోక్తంగా పూర్ణాహుతి సమర్పించి మంగళ నీరాజనాలు అందజేశారు. తరువాత ఆలయ అధికారులు, అర్చకులు యాగశాలలోని కలశాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి కలశ జలాలను ప్రోక్షణ చేశారు. కళ్యాణోత్సవ సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారు దివ్య వైభవంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవేతంగా జరిగాయి. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. సీతారామ
ఇక బుధవారం సాయంత్రం సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించి కర్పూర హారతులు అందజేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం పెద్దవీధి ఉట్లోత్సవం వేడుకగా జరిగింది. ఏటా కృష్ణాష్టమి ముగిసిన 4వ రోజు పెద్దవీధి ఉట్లోత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆలయ మాడవీధుల్లో పెద్దవీధి ఉట్లోత్సవ కార్యక్రమం బుధవారం ఆహ్లాదకరంగా జరిగింది. ముందుగా అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని వేరొక పల్లకీపై వేంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ సమీపంలోని వాహన మండపంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఆపై స్వామివార్లు తిరుచి పల్లకీపై ఊరేగుతూ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి వద్ద వేంచేసి హారతులందుకున్నారు. ఆపై స్వామివార్లు పెద్దమాడ వీధుల్లో ఊరేగుతూ బేరి వీధిలోని శ్రీ వరదరాజ స్వామివారి వద్ద వేంచేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల
గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అక్కడ భక్తుల సంబరాల నడుమ ఆహ్లాదకరంగా ఉట్లోత్సవాన్ని నిర్వహించి స్వామివార్లకు హారతులు అందజేశారు. ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను ఊళ్ళ వీధులా ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను. అనంతరం గాంధీ రోడ్డు మీదుగా తిరిగి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి స్వామివార్లు చేరుకోవడంతో పెద్దవీధి ఉట్లోత్సవం కన్నుల పండుగ పూర్తయింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు ప్రదోషకాల పూజలు, నంది వాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నంది వాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహనంపై ఆశీలను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల నంది వాహన సేవలో పాల్గొన్నారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ముందుగా అర్చకులు నందీశ్వరుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా నందీశ్వరుడికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ప్రదోష సమయంలో అభిషేకాదులను నిర్వహించారు. ఆపై నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు.
తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా యాగశాలలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, హోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం భక్తుల సభరితంగా జరిగింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురటిపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల పరిమళ భైత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి విశేషంగా అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామ స్మరణలు, మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవ నందివాహన సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామనామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ సీతారామచంద్రుని సన్నిధిలో భక్తులు రామకోటి పత్రులను భక్తిగా సమర్పించారు. నాడు ఎంతో రుచిరా అంటూ భద్రాద్రి రాముడి నామస్మరణతో తరించిన మహాభక్త చక్రవర్తి భక్త రామదాసును గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన భక్త బృందం దాదాపు 3 కోట్ల సార్లు ఎంతో భక్తిగా లిఖించిన శ్రీరామకోటి పత్రులను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలకు సమర్పించారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు,
భక్తులు సమర్పించిన రామకోటి పత్రులతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి పరవశంతో ఆలయ ప్రాంగణంలో రామనామామృతాన్ని మధురంగా భజన సంప్రదాయంలో ఆలపించి భక్తి పరవశంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవిందనామామృతంతో పరవశించింది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి ఉత్సవ కాంతుల్లో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. ఈ సందర్భంగా స్వామివారి భక్తుల సమక్షంలో స్వర్ణగిరిలో అర్చకులు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందర మూర్తులను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు భక్తుల గోవిందనామ స్మరణలు మిన్నంటుతుండగా వేదమంత్రోచ్చారణల నడుమ ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. చిత్తూరులోని మార్కెట్ రోడ్డులో కొలువైన శ్రీకృష్ణ విలాస సభలో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు భక్తి ప్రధానంగా కొనసాగుతున్నాయి. 10 రోజుల పాటు నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా శ్రీకృష్ణ విలాస సభ ఆవరణలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి నూతన వస్త్రాన్ని సమర్పించారు. అనంతరం సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా గోమాతను పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఆపై గోమాతకు ఆహార పదార్థాలను నివేదించి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ సీతారామ సహిత ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలు షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా సీతారాములకు కళ్యాణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 75,688 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,099 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,45,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.